నమస్కారము. శ్రీమద్భాగవత మహాపురాణము ప్రథమ స్కందము 9వ అధ్యాయము. ధర్మరాజు మొదలగు వారు భీష్ముని కడకు వెళ్ళుట, భీష్ముడు శ్రీకృష్ణుని స్తుతించుట. 44వ శ్లోకము. సంపద్యమానమాజ్ఞాయ భీష్మం బ్రహ్మణి నిష్కలే సర్వే బభూవుస్తే తూష్ణీం వయాంసీవ దినాత్యయే. భీష్ముడు పరబ్రహ్మమునందు లీనము కాగానే సూర్యాస్తమయ సమయమున పక్షుల కలకలరోములు సద్దుమడిగినట్లు సకల జనులు మౌనము వహించిరి. 45వ శ్లోకం. తత్ర దుందుభయోనే దుర్దేవమాన వాదితాః శశంసుః సాధవో రాజ్ఞాం ఖాత్పేతుః పుష్పవృష్టయః. ఆ సమయమున దేవతలు మానవులు దుందుబులను మ్రోగించిరి. సాధుస్వభావులైన రాజులు భీష్ముని ప్రశంసించిరి. ఆకాశము నుండి పుష్పవృష్టి కురిసెను. 46వ శ్లోకము. తస్య నిర్హరాణాదీని సంపరేతస్య భార్గవ యుధిష్ఠిరః కారయిత్వా ముహూర్తం దుఃఖితోభవత్. సౌనక మహర్షి ధర్మరాజు భీష్ముని యొక్క కళేబరమునకు అంత్యక్రియలు చేయించెను. కొంత తడవు ఆయన శోకమగ్నుడు అయ్యను. ధన్యవాదములు.